హరే కృష్ణ. దేవాదిదేవుడు శ్రీకృష్ణ భగవానుడు పుస్తకములోని 14వ అధ్యాయం బ్రహ్మ శ్రీకృష్ణ భగవానుని స్తుతించుట అనే అధ్యాయంలోని కొన్ని అంశాలని ఈరోజు మనం తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు ఈ విధంగా అంటున్నాడు. ఏమంటున్నాడు అంటే, దేవా, నీవే ఏకైక పూజనీయ భగవంతుడివి. అందుకే నేను నీ ప్రీత్యర్థం నీకు నమస్కరిస్తూ స్తోత్రం చేస్తున్నాను. నీ దేహవర్ణం జలపూర్ణ మేఘవర్ణంలో ఉంది. నీ పైత వస్త్రం నుండి వెలువడే కాంతిలో నీవు దేదీప్యమానంగా వెలుగొందుతున్నావు. కర్ణాభరణాలతోనూ తలపై నెమలి పింఛంతోనూ నా ఎదుట నిలిచి నట్టి నందతనయునికి నేను నమస్కరిస్తున్నాను. సుందరవదనుడైన నీవు తలపాగాను వనమాలను ధరించి చేతిలో అన్నపు ముద్దను పట్టుకొని ఉన్నావు. బెత్తాన్ని, కొమ్ముని, వేణువుని దాల్చిన నీవు చిన్ని పాదపద్మాలతో నా ఎదుట నిలబడి ఉన్నావు అని బ్రహ్మ అంటున్నాడు. ఇంకేమంటున్నాడు అంటే, దేవా, నేను వేదజ్ఞానానికి అధిపతినని జనులు అనుకోవచ్చు. నేను ఈ విశ్వానికి సృష్టికర్తనైనను బాలుని రూపంలో నా ఎదుట నిలిచినట్టి నిన్ను ఎరుగకలేకపోయానని ఇప్పుడు నాకు రుజువయ్యింది. నేను నిన్ను తెలుసుకోలేకపోయాను అని నాకు అర్థమయ్యింది. నీవు గోపబాలురతో దూడలతో ఆడుకుంటున్నావు అంటే నీవు తగినంత విద్య అయినా లేదని అది సూచిస్తోంది. చేతిలో అన్నపు ముద్దను పెట్టుకొని దూడల కొరకు వెదికే గ్రామంలోని పిల్లవానిలాగా నీవు గోచరిస్తున్నావు. అయినా నీకు నాకు ఎంత అపారమైన భేదం ఉన్నది అంటే, నేను నీ శక్తిని ఎంతమాత్రం కూడా అంచనా వేయలేకపోయాను. నేను బ్రహ్మ సంహితలో చెప్పినట్లుగా నీ దేహం భౌతికం కానే కాదు. భగవంతుని యొక్క దేహం పూర్తిగా ఆధ్యాత్మికమని బ్రహ్మ సంహితలో చెప్పబడింది. భగవంతుని యొక్క దేహానికి భగవంతునికి భేదం లేదు. అతని ప్రతి దేహాంగము కూడా ఇతర సర్వాంగముల సకల కార్యాలు చేయగలుగుతుంది. భగవంతుడు ఎలా అంటే, భగవంతుడు తన చేతులతో చూడగలడు, కళ్లతో వినగలడు, పాదాలతో దేనినైనా స్వీకరించగలడు, నోటితో సృష్టి కార్యం చేయగలడు, దేనితోనైనా ఏదైనా చేయగలడు అని చెప్తున్నాడు బ్రహ్మదేవుడు. ఇంకేం చెప్తున్నాడు అంటే, భక్తుల లాభం కొరకే నీవు గోపబాలునిగా అవతరించావు. గోపబాల గోవత్సాలని అపహరించి నేను నీ పట్ల అపరాధం చేసినప్పటికీ నీవు నాపై కరుణని చూపించావని నేను తెలుసుకోలేకపోయాను. భక్తుల పట్ల నీవు పరమానురాగం కలిగి ఉంటావని నీ దివ్య గుణాన్ని ఇది తెలియచేస్తోంది. అయినా నా ఎడ నీకు ఎంత ప్రేమ ఉన్నప్పటికీ కూడా నీ శక్తిని నేను తెలుసుకోలేకపోయాను. ఈ విశ్వానికి అధినేతనైన నేనే అంటే బ్రహ్మదేవుడు నీ బాలరూపాన్ని అంచనా వేయలేకపోయాను అంటే ఇతరుల గురించి వేరుగా చెప్పేదేముంది? నీ బాలరూప శక్తినే నేను అంచనా వేయలేకపోతే ఇక నీ దివ్యలీలను ఏ విధంగా అర్థం చేసుకోగలుగుతాను? అందుకే నీ దివ్యలీలను గురించి, ఆవిర్భావ అంతర్ధానాల గురించి కొద్దిగా అర్థం చేసుకున్న ఎవరైనా సరే భౌతిక దేహాన్ని త్యజించిన తర్వాత భగవద్ధామంలో ప్రవేశిస్తాడు అని భగవద్గీతలో చెప్పబడింది. అంటే ఏమాత్రం కొంచెం కూడా విన్నా తెలుసుకున్నా సరే ఆ జీవుడు డైరెక్ట్గా భగవద్ధామంలో ప్రవేశిస్తాడు అని మనకి భగవద్గీతలో చెప్పబడింది. ఈ విషయాన్నే వేదాల్లో కూడా ధృవపరచబడింది. అదేమిటంటే, కేవలం దేవాదిదేవుణ్ణి అర్థం చేసుకోవడం ద్వారా మనిషి నిరంతర జన్మ మృత్యు పరంపర నుండి బయటపడగలుగుతాడు. కాబట్టి జనులు
కాల్పనిక జ్ఞానం ద్వారా నిన్ను తెలుసుకోవడానికి యత్నించకూడదని నేను ఉపదేశిస్తున్నాను అని చెప్తున్నాడు. హరే కృష్ణ. ఈరోజు కొన్ని విషయాలని మనం తెలుసుకున్నాం. రేపటి రోజున మరికొన్ని విషయాలని తెలుసుకుందాం. హరే కృష్ణ. బ్రహ్మ శ్రీకృష్ణ భగవానుని స్తుతించుట అధ్యాయంలోని కొన్ని అంశాలని మనం ఇప్పటి వరకు తెలుసుకున్నాం. నిన్నటి రోజున మనం ఏం చెప్పుకున్నాము అంటే, భగవంతుని యొక్క స్థితిని, ఆవిర్భావ అంతర్ధానాల్ని మనిషి అవగతం చేసుకోవడం ద్వారా మనిషి ప్రస్తుత దేహాన్ని త్యజించిన తర్వాత వెంటనే భగవద్ధామాన్ని చేరుకుంటాడు అని భగవద్గీతలో తెలియచేయబడింది. కనుక భవసాగరాన్ని దాటడానికి బుద్ధిమంతుడైన వ్యక్తిని పాదపద్మాలను ఆశ్రయించి సులభంగా ఆధ్యాత్మిక జగత్తుకు చేరుకుంటాడు అని నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం. ఈరోజు నీవే పరమాత్ముడు అని ఎరగని నామమాత్ర ధ్యానపరులు చాలా మంది ఉన్నారు. భగవద్గీతలో చెప్పబడినట్లు నువ్వు అందరి హృదయాలలో పరమాత్ముని రూపంలో ఉన్నావు. కనుక నీకు అన్యంగా ఇంకొక దానిపై ధ్యానం చేయవలసిన అవసరం లేనే లేదు. నీ కృష్ణ రూపంపై ధ్యాన నిమగ్నమైన వాడు అతి సులభంగా అవిద్యాసాగరాన్ని దాటగలుగుతాడు. కాని నీవే పరమాత్ముడువని ఎరగని వారు ఎంత ధ్యానం చేసినప్పటికీ కూడా ఈ భౌతిక జగత్తులోనే ఉండిపోతారు. నీ భక్తుల యొక్క సాంగత్యం ద్వారా మనిషి నీవే అది పరమాత్ముడువు అని తెలుసుకుంటే అజ్ఞాన సాగరాన్ని దాటడం అతనికి సాధ్యపడుతుంది. ఎందుకంటే ఉదాహరణకి ఒక్కొక్కసారి తాడు చూసి మనం సర్పమని భావించుకుని భయానికి లోనవుతూ ఉంటాం. కానీ అది సర్పం కాదు, తాడు అని తెలుసుకోగానే భయానికి దూరం అవుతారు. అలా భగవద్గీతలో చెప్పబడిన నీ ఉపదేశం ద్వారా లేదా శ్రీమద్ భాగవతంలోనూ వేద వాంగ్మయంలోనూ చెప్పబడిన నీ భక్తుల యొక్క బోధనల ద్వారా మనిషి నిన్ను గురించి గనక తెలుసుకుంటే అవగాహన యొక్క చరమగమ్యం నీవే అని తెలుసుకుంటే అతడు భౌతిక అస్తిత్వానికి భయపడవలసిన అవసరం లేదు. నీ భక్తియుత సేవలో అదివరకే ఉన్న వ్యక్తి నామమాత్ర బంధమోక్షాలు అర్ధరహితాలే అవుతాయి. ఈ భౌతిక జగత్తు నీకు చెందినది అని భక్తునికి బాగా తెలుసు. అందుకే అతడు సమస్తాన్ని కూడా నీ దివ్య సేవలో వినియోగిస్తాడు. అందువలన అతనికి ఏదీ కూడా బంధకారణం కాదు. సూర్యలోకంలోనే ఉన్న వ్యక్తి వేయంబవళ్ళు రూపంలో సూర్యోదయం సూర్యాస్తమయం అనే ప్రశ్న ఉండదు కదా. ఎందుకంటే సూర్యలోకంలో ఉంటాడు ఆ వ్యక్తి. అందుకని సూర్యాస్తమయం అనేది ఉండదు ఆ మనిషికి. అలాగే నీవు సూర్యుని వంటి వాడవని, మాయ అంధకారం వంటిదని చెప్పబడింది. సూర్యుడు ఉన్నప్పుడు అంధకారం అనే ప్రశ్న అస్సలు ఉండదు. కనుక నీ సేవలో నిలిచి ఉండి సర్వదా నీ సన్నిధిలోనే నెలకొన్న వారికి బంధమోక్షాలనే ప్రశ్నే ఉండదు. వాళ్ళు అదివరకే ముక్తాత్ములై ఉంటారు. ఇంకొక పక్క నీ పాదపద్మాల ఆశ్రయాన్ని గ్రహించకుండానే తమ్ము తాము
ముక్తులుగా భావించేవాళ్ళు మరికొంతమంది ఉంటారు. వాళ్ళు బుద్ధి విశుద్ధం కాని కారణంగా వాళ్ళు పతనం చెందుతారు. కనుక పరమాత్ముడు నీకంటే అన్యమని తలుస్తూ ఆ పరమాత్మ యొక్క తత్వాన్ని లేదా పరబ్రహ్మ తత్వాన్ని ఎక్కడో అడవిలోనో హిమాలయ కొండ గుహల్లోనో అన్వేషించే వారి స్థితి నిజంగా ఎంత దయనీయమైందండి. ఎందుకంటే మన హృదయంలో ఉన్నాడు భగవంతుడు. అలాంటిది ఏ కొండల్లోనో అడవుల్లోనూ వెళ్ళి భగవంతుడి గురించి వెతకనవసరం లేదు. అన్ని రకాలైన ఆత్మానుభవ విధానాలను త్యజించి కేవలం నీకు శరణుజొచ్చమని భగవద్గీతలో నీ ఉపదేశాలు తెలుపుతున్నాయి. ఎందుకంటే అదే పరిపూర్ణమైన పద్ధతి. అన్ని విధాలుగా కూడా నీవే పరబ్రహ్మవు కనుక బ్రహ్మజ్యోతిని అన్వేషించేవారు కూడా నిన్నే అన్వేషిస్తున్నారు. పరమాత్మని అన్వేషించేవారు కూడా నిన్నే అన్వేషిస్తున్నారు. పరమాత్మునిగా నీ పాక్షిక ప్రాతినిధ్యంలో నీవే భౌతిక విశ్వంలో ప్రవేశించావని భగవద్గీతలో నీవే తెలియచేశావు. నీవు అందరి హృదయాల్లో ఉన్నావు కనుక పరమాత్ముని కొరకు ఎక్కడో వెదకనవసరం లేదు. ఎవరైనా ఆ విధంగా చేస్తే అజ్ఞానంలో ఉన్నవాడు అవుతాడు. అట్టి స్థితికి దూరంగా ఉన్నవాడే నీవు అనంతుడువని బాహ్యాభ్యంతరాలలో నీవు ఉన్నావని తెలుసుకుంటాడు. కాబట్టి నీవు సర్వత్రా ఉన్నావు కనుక పరమాత్ముని ఎక్కడో వెతకకుండా భక్తుడు తన మనస్సును కేవలం నీపై లగ్నం చేస్తాడు. నిజానికి జీవితపు భౌతిక భావన నుండి బయటపడిన వాడు నిన్ను అన్వేషించగలడు గాని అందరూ చెయ్యలేరు. అదేవిధంగా మాయ యొక్క ఉనికిని కేవలం మనసులోనే ఉంటుంది. నిన్ను గురించి తెలుసుకోకపోవడమే ఆ మాయ. మనిషి నిన్ను మర్చినప్పుడు మాయా స్థితిలో బద్ధుడవుతాడని అర్థం. కనుక సర్వత్రా నీయందు లగ్నమైన వాడు మోహగ్రస్తుడు కానే కాడు. భక్తియుత సేవా ఫలాన్ని లేశమైన పొందినవాడు నీ మహత్యాన్ని తెలుసుకోగలుగుతాడు. బ్రహ్మానుభూతి కొరకు లేదా పరమాత్మానుభూతి కొరకు తీవ్రంగా ప్రయత్నించేవాడు నీచే కించిత్ భక్తి యోగ ఫలాన్ని పొందందే నీ రూపాన్ని తెలుసుకోలేడు. ఒకనొకడు పలువురు నిరాకారవాదులకు గురువే కావచ్చు, లేదా అడవికి కొండ గుహలకి వెళ్లి చాలా సంవత్సరాలు ధ్యానం చేసి ఉండొచ్చు. అయినా కించిత్ భక్తి సాధన కనుక అతనికి లేకపోతే అతడు నీ మహిమను ఎరిగే అవకాశమే లేదు. నిజానికి భక్తి యోగపు అద్భుతమైన ప్రభావం పడందే మనిషి మీద ఎన్ని సంవత్సరాలు అన్వేషించినప్పటికీ కూడా మనిషి బ్రహ్మానుభూతి లేదా పరమాత్మని యొక్క అనుభూతి పొందడానికి సాధ్యపడదు. ఇది ఈరోజు మనం తెలుసుకున్న అంశాలు. 14వ అధ్యాయం బ్రహ్మ శ్రీకృష్ణ భగవానుని స్తుతించుట అనే అధ్యాయంలోని కొన్ని విషయాలని మనం ఈ రోజు వరకు చెప్పుకుంటున్నాం. మరికొన్ని విషయాలని ఈ రోజు మనం తెలుసుకుందాం. బ్రహ్మ అంటున్నాడు, కృష్ణ నీవు పరమ ఆకర్షణీయుడువని నీ నామమే చెప్తోంది. సూర్యచంద్రునిలోని ఆకర్షణ శక్తి నీ వల్లనే కలుగుతోంది. సూర్య ఆకర్షణ ద్వారా నీవు యదువంశాన్ని రమణీయంగా చేస్తున్నావు.
చంద్ర ఆకర్షణ ద్వారా నీవు ధరణి, దేవతలు, బ్రాహ్మణులు, గోవులు, మహాసముద్రాల శక్తిని వృద్ధి చేస్తున్నావు. నీవు పరమాకర్షక శక్తి కారణంగానే కంసాది దానవులు నిహతులయ్యారు. కనుక ఈ సృష్టిలో నీవొక్కడివే పరమ దైవతమని నా పూర్తి నిర్ణయం అని బ్రహ్మదేవుడు కృష్ణునితో అంటున్నారు. ఈ భౌతిక జగత్తు విలయ పర్యంతము కూడా నా వినమ్ర వందనాలకు నీవు స్వీకరించువుగాక. ఈ జగత్తులో సూర్యుడు ప్రకాశించేంత వరకు కూడా నేను నీకు నమస్కరిస్తూనే ఉంటాను. ఈ విధంగా విశ్వప్రభువైన బ్రహ్మదేవుడు వినమ్రపూర్వకంగా గౌరవంగా భగవంతునికి నమస్కరించి ముమ్మార్లు ప్రదక్షిణం చేసి తన లోకమైన బ్రహ్మలోకానికి వెళ్లడానికి సిద్ధపడతాడు. అప్పుడు దేవాదిదేవుడు అతడు తిరిగి వెళ్లడానికి అనుమతి ఇస్తూ ఆదేశాన్ని ఇస్తాడు. బ్రహ్మదేవుడు వెళ్లిపోగానే శ్రీకృష్ణుడు యమునా తీరానికి వచ్చి గోపబాల గోవత్సాలని కలుసుకుంటాడు. వాళ్ళందరూ కూడా అదృశ్యమైన రోజు ఏ విధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉన్నారు. గోపబాలురు చద్ది అన్నం ఆరగిస్తున్నప్పుడు యమునా తీరంలో శ్రీకృష్ణుడు వారిని విడిచి వెళ్లిపోతాడు. అతడు సరిగ్గా 1 సంవత్సరం తర్వాత తిరిగి వచ్చినప్పటికీ కూడా గోపబాలురందరూ కేవలం క్షణంలో తిరిగి వచ్చినట్లు భావిస్తారు. శ్రీకృష్ణుని వివిధ శక్తులు పనిచేసే పద్ధతి కూడా ఇదన్నమాట. శ్రీకృష్ణ భగవానుడు అందరి హృదయాలలో నివసిస్తాడని మనకి భగవద్గీతలో చెప్పబడింది. స్మృతి, విస్మృతి రెండిటినీ కూడా అతడే కలిగిస్తాడు. జీవులందరూ కూడా భగవంతుని యొక్క పరమశక్తిచే నియంత్రించబడుతూ తమ సహజ స్థితిని ఒకప్పుడు స్మృతికి తెచ్చుకుంటారు, ఒకప్పుడు విస్మృతికి లోనవుతూ ఉంటారు. ఈ విధంగా నియంత్రించబడిన వారే గోపబాలురు కూడా పూర్తి సంవత్సర కాలం తాము యమునా తీరంలో లేమని, బ్రహ్మదేవుని యొక్క మాయలో ఉన్నామని వాళ్ళు తెలుసుకోలేకపోతారు. కృష్ణుడు తమ ముందు ప్రత్యక్షంగా కాగానే కృష్ణుడు క్షణంలోనే తిరిగి వచ్చేశాడా అని అనుకుంటారు వాళ్ళందరూ. తమతో భోజన కాల సాంగత్యాన్ని విడిచిపెట్టడం కృష్ణుడికి ఇష్టం లేదని తలుస్తూ వాళ్ళందరూ కూడా నవ్వడం ప్రారంభిస్తారు. వాళ్ళంతా కూడా పరమోత్సాహంతో కృష్ణుడిని ఆహ్వానిస్తూ, కృష్ణయ్య, ఇంత తొందరగా వచ్చేసావే, సరే మేమింకా భోజనాలే మొదలు పెట్టలేదు, ముద్దైనా ముట్టలేదు, ఇప్పుడు మనందరం కలిసి భోజనాలు చేద్దాము అని అంటారు వాళ్ళందరూ. కృష్ణుడు అది విని నవ్వి వారి ఆహ్వానాన్ని స్వీకరించి వాళ్లతో కలిసి భోజనానికి ఉపక్రమిస్తాడు. భోజనం చేస్తూ అతడు తనలో తాను, ఈ గోపబాలుడు నేను క్షణంలోనే తిరిగి వచ్చానని భావిస్తున్నారు, కాని సంవత్సర కాలంగా నేను బ్రహ్మదేవుని యొక్క మాయా కలాపాలని చక్కబెట్టడంలో ఉన్నానని వీళ్ళకి తెలియదు అని కృష్ణ భగవానుడు అనుకుంటాడు. భోజనాలన్నీ కూడా ముగించిన తర్వాత శ్రీకృష్ణుడు గోపబాలురు గోవత్సాలతో కలిసి వ్రజభూమిలోని తమ ఇండ్లకి బయలుదేరతారు. దారిలో వాళ్ళందరూ కూడా మహాసర్ప రూపంలో ఉన్నటువంటి అఘాసురుని మృత శరీరాన్ని చూసి ఆనందిస్తారు. కృష్ణుడు తన ఇంటికి తిరిగి వస్తున్నప్పుడు బృందావన వాసులందరూ కూడా అతన్నే చూడసాగుతారు, చూస్తూ ఉండిపోతారన్నమాట. అతడు శిరముపై నెమలి పింఛాన్ని ధరించి ఉంటాడు. అడవి పూలతో కూడా అతని శిరస్సు అలంకరించబడి ఉంటుంది. అతని మెడలో వనమాల విరాజిల్లుతుంటుంది.
గోవర్ధన కొండ గుహలలో లభించే నానా రంగు ధాతువులతో అతడు అలంకరించబడి ఉంటాడు. నానా రకాలైన సహజ రంగు ధాతువులకు గోవర్ధన పర్వతం ఎంతో సుప్రసిద్ధం. శ్రీకృష్ణుడు అతని గోపమిత్రులతో తమ శరీరాలని అలంకరించుకున్నారు. వారందరూ కూడా దగ్గర ఒక కొమ్మ, ఒక కర్ర, పిల్లన గ్రోవి ఉన్నాయి. వాళ్ళందరి దగ్గర కూడా ఉంటాయంట. ఒక కొమ్మ, ఒక కర్ర, ఒక పిల్లన గ్రోవి ఉంటాయంట. వాళ్ళందరూ కూడా తమ గోవత్సాలకి పేర్లు పెట్టి పిలుస్తున్నారట. శ్రీకృష్ణుని యొక్క అద్భుతమైన కార్యాలకు గోపబాలురు ఎంత గర్వపడ్డారు అంటే వ్రజంలో ప్రవేశిస్తూ వాళ్ళు అతని మహిమలనే కీర్తించటం మొదలు పెడతారు. మహాసర్పం తమను మృంగినప్పుడు ఏ విధంగా రక్షింపబడ్డారో, ఆ సర్పం ఏ విధంగా చంపబడిందో వర్ణిస్తూ వారి గీతాలని ఆలపించసాగుతారు. కొందరు శ్రీకృష్ణుని యొక్క యశోదానందుడని వర్ణిస్తారు. ఇంకొందరు అతనిని నందనందనుడని వర్ణిస్తారు. శ్రీకృష్ణుడు అద్భుతంగా మహాసర్ప బారి నుండి తమను కాపాడి దాన్ని సంహరించాడు అని వాళ్ళు చెప్తారు. కానీ అఘాసుర వధ జరిగి సంవత్సర కాలం గడిచిపోయిందని మాత్రం వాళ్ళకి తెలియదు. శ్రీకృష్ణుడు తమ కుటుంబ సభ్యుడు కానప్పటికీ కూడా బృందావన వాసులందరూ అకస్మాత్తుగా అతని పట్ల అంత ప్రేమ పొందటానికి కారణం ఏమిటి అంటే, ఈ సందర్భంగా పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామిని అడుగుతాడు. అసలైన గోపబాలురు ఆ భావంలో శ్రీకృష్ణుడే స్వయంగా ఆ రూపాలను ధరించినప్పుడు వారి తల్లిదండ్రులు తమ స్వంత పుత్రుల కన్నా ఎక్కువగా ఎందుకు కృష్ణుని పట్ల ప్రేమానురాగాల్ని పొందారు అంటే, కాకుండా గోవులు కూడా తమ స్వంత గోవత్సాల కంటే కూడా ఎక్కువగా ఎందుకు ప్రేమ చూపటం మొదలు పెట్టాయి అని పరీక్షిత్ మహారాజు ప్రశ్నిస్తాడు. ప్రశ్నించినప్పుడు అప్పుడు కృష్ణుడు అంటాడు, ప్రతి జీవునికి నిజానికి ఆత్మయే ప్రియమైనదని సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి చెప్తాడు. ఇల్లు, పరివారము, బంధువులు, దేశము, సంఘము, ధనము, వైభవము, పేరు ప్రఖ్యాతలు అనేవి జీవునికి ప్రియాన్ని కలిగించడంలో గౌరవమే అయి ఉంటాయి. అవి ఆత్మ ప్రియాన్ని కలిగిస్తాయి కాబట్టే ప్రియమైనవిగా తోస్తాయి. ఈ కారణంగానే స్వార్థపరుడైన వాడు పుత్ర మిత్ర కళత్రాది బంధువుల కన్నా దేహము, ఆత్మకే ఎక్కువ అనురక్తుడై ఉంటాడు. తనకు ఏదైనా ప్రమాదం ఎదురైతే అతడు ఇతరుల రక్షణ కంటే తన రక్షణకే ఎక్కువ ప్రాధాన్యత చూసుకుంటాడు. ఇది సహజమే. అంటే అతడు ఇతరుల కంటే తననే అధికంగా ప్రేమిస్తాడు. ఆత్మ తర్వాత అతను అనురాగ లక్ష్యము భౌతిక దేహం. ఆత్మను గురించిన సమాచారం లేనట్టి వ్యక్తి దేహము పట్ల పరమానురక్తుడై ఉంటాడు. ఎంతటి ముసలి వయస్సు అయినా సరే అతడు పలు కృత్రిమ పద్ధతుల ద్వారా దేహాన్ని కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉంటాడనమాట. ఇది ఈరోజు మనం చెప్పుకున్న మరికొన్ని అంశాలు. రేపటి రోజున మరికొన్ని అంశాలని తెలుసుకొని ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. ఈ అధ్యాయం కొంచెం పెద్ద అధ్యాయం అన్నమాట. అందుకని ఎన్ని రోజులు పట్టింది. రేపటి రోజున మరికొన్ని విషయాలను తెలుసుకుని ఈ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. హరే కృష్ణ.